యానం గుప్పుట్లో పెట్టుకుని మొత్తమే గడ్డి. ఏమైంది? అమ్మో పాము దోమలు ఎన్ని దోమలు ఉండయి. పాముకా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పంట పొలాల దగ్గరికి అయితే గడ్డికి వెళ్తున్నానండి. ఇంకా వీడియో తీద్దాం లాంగ్ వీడియో అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి. ఒక లైక్ వల్ల ఇంకో 15 మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే డైరెక్ట్ గా వాయిస్ ఓవరే ఇస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. అమ్మ గడ్డికి వెళ్ళటంలో గడ్డికి అయితే బయలుదేరాను. ముందే వెళ్ళింది, నన్ను పంపిస్తే ఏడ పాములతో కరిపించుకుంటానని మా అమ్మకు భయం, ఒక్కదాన్ని పంపించదు. ఒక్కటే వెళ్ళిపోయింది. నేను వెళ్తాను తర్వాత వస్తే రా. గడ్డి కోయమంటే చేతులు కోసుకుంటాను, ఎందుకు వచ్చిందిలేమ్మ నీతో, నాకు నేనే వెళ్తాను కోస్తా ఉంటాను, వస్తే రా. వర్షాలు పడుతున్నాయిగా, కాలువ కూడా వదిలినట్లేరు. చెట్లు అంపుతాయి, చేను అంపుతాయి. మామిడి మొక్కలకి బేర తోట వేసారు. ఆ తాళాలోకి వస్తూ ఉంది గడ్డి. బీరకాయలు కాపు అయిపోయినట్టున్నాయి, ఇత్తనానికి వదిలేరనుకుంటా బహుశా. ఇంత కలుపు తీసిన ఇవి మాత్రం కనిపిస్తూనే ఉంటాయి చూడండి. కలుపు తీసేటప్పుడు అస్సలు కనిపించవా, తీరా పోతేసి ఏం తీశారు మీరు అన్నట్టు కొక్కిరిస్తూనే ఉంటాయి. పాలు పోసుకుంటుంది. గడ్డి కాయకుండా గడ్డి ముందు కొట్టేసినట్టున్నారు, చచ్చిపోయింది. నీళ్ళు వస్తే ఈ పూలు అసలు కనిపించవు, నీళ్ళల్లో మునిగిపోతాయి కదా. ఈరోజు నీళ్ళు రాకపోవడం వల్ల చక్కగా ఫ్రెష్గా అయితే పైన కనిపిస్తున్నాయి. అసలుకే వర్షం పడితే సటిగా గట్లు తడిచిపోయింది. చెప్పులు వేసుకొచ్చాను, జారిందా ఖాళీగా. ఎక్కడికి వస్తున్నావా? ఆధారికి రానా? చేపలు చూడండి ఎలా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? మా వాడు వస్తే ఇక్కడే ఉంటాడు ఈ చేపలతోనే. అవి వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ ఒకసారి కోసిన గడ్డే, సెకండ్ టైం అయితే రెడీగా ఉంది. దోస చెట్టు వదిలాం కానీ కాయ కూడా రాలేదు. చూసి అంట ఇది సెకండ్ టైం కలుపు తీయాల్సి వచ్చింది అనుకున్నాము, బట్ తీయలేదు. హైట్ అయిపోయింది కదా, ఇక కళ్ళల్లో గుచ్చుకుంటుందని వదిలేసాం. అక్కడక్కడ పూత వచ్చేసింది, చూసారా పూత. చేలో దిగి వెళ్తే అమ్మో నాకన్నా హైట్ అయిపోయింది చేను. బట్టలు మొత్తం తడిసిపోయినాయి. అక్కడ పెద్దగా ఉందిగా మాకు గడ్డి, అది కొయ్యొచ్చు కదా, వచ్చావు. చాలా నీళ్ళు వెలుగులు కొట్టేస్తున్నాయిగా. చూడండి బిరుపట్ట మీద ఉంది కదా, బిరుపట్ట మీద ఉంటాను, ఎలుకలు కొట్టేస్తున్నాయి. చక్కగా తీయగా ఉంటాయి ఇప్పుడు తినటానికి ఎలుకలకి, వాటర్ లేకపోవటం వల్ల. ఇప్పుడు మమ్మీ ఈ గట్టు కోసేసింది కావాలి. మోపింది ఆడ వేసినట్టుండవుగా, మోపేయమా మళ్ళీ మళ్ళీ నానే వస్తాడే.
నచ్చదాన్నిగా గడ్డి గడ్డి కాసట్లేదు. నాకు నెత్తి మీదకి ఇస్తావా? ఉండు కండవ కట్టుకొని. చున్నీ ఆడబడే చున్నీ కట్టుకోలేదు. అది కాకాయలా అయితే నిన్నే చేస్తున్నా. నేను గోధుమకి వచ్చింది తడిగడ్డి. ఇప్పుడు ఏడ మొత్తం ఈ తడిగడ్డరా నెత్తి మీద మోప ఎత్తుకుంది మళ్ళీ మంచి రెట్ట తాగనరా. బా ఇదేమి ఇంత ఎత్తున ఎదిగింది, ఎట్లా నడవాలి దీంతో? పాయి తీసుకొని సరిపోయేది. అయ్యో ఇది లేకపోతే కాళ్ళు కూడా కూరుకుపోతున్నాయి. కేసం కట్టెట్ట కట్ట తడిచి ముద్దయిపోయినాయి బట్టలన్నీ. కంచి లోపలదంతా మాదే. మాదంటే మాది కాదండి, మా నాన్న కౌలుకేసే పొలం అంతే. 3 ఎకరాలు వేస్తాడు. కోసేసింది అత్త.